వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. డి హిరేహల్లో మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులను మాజీ ఎంపీపీ పాల్తిరు మహాబలి పుష్పవతి పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ డి హిరేహల్ మండలంలోని తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం కోసం కలిసి పనిచేయాలని, గతంలో లాగే ఇప్పుడు కూడా పార్టీ మీకు అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదామని సూచించారు. అందుకు సమ్మతించిన ఈ సీనియర్ నాయకులు రాయదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ శ్రీనివాసులు గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ యు హనుమంత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నాగలి రాజు, కేపీఎస్ సోమన్న గౌడ, లాయర్ రామకృష్ణ, శ్రీరాములు, పాల్తూరు గవి, మల్లికేతి చంద్ర, మక్కాసి వెంకటేష్, కోటి బసవ, గచ్చి మోహన్, గంట వెంకటేష్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి అందరూ కలిసి ప్రచారంలో పాల్గొంటామని మనది పాల్గొనాలని అందజేశారు. దానికి కూడా మన గ్రామంలో మన కార్యకర్తలు చుట్టుపక్కల చంద్రశేఖర్ గారు, వైస్ దొరగట్ట ఎక్స్ మాజీ ఇంజనీర్ గారు, సెంట్రల్ ప్రొడ్యూసర్ కౌశిక్ గారు, అందరూ మకాసి సిద్ధయ్య గారు, మన విధానం తెలుగుదేశం పార్టీకి మండలంలో పంచుకోవడం ఉంది. మరి విధాన మండలంలో ఉంటుంది జిల్లా అధ్యక్షులైనటువంటి నాగల్లి వెంకటేశ్వర గారు, మళ్ళీ కన్వీనర్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ గ్రామాధ్యక్షుడైనటువంటి సోమన్ గారు, అందరూ మన మండలంలో అంత మంది మధ్యాహ్నాలి మాజీ సర్పంచ్ అయినటువంటి హనుమంతరావు గారు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, డిప్యూటీసీ అందరూ కలిసిమెలిసి అందరూ కలిసేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి కృషి చేసి మన కాలువ శ్రీనివాస గారిని అత్యధిక మెజార్టీతో గెలుపుకొని వస్తామని కూడా మీడియా ద్వారా తెలుపుతుంది.